అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు. ఒక స్త్రీ పగబట్టి ఆ శుభవార్తల మీద ఇష్టతో నష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ మీరు మీ అదృష్టం వల్ల తప్పించుకుంటారు. ఈరోజు అనుబంధాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం వస్తుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది. ఈరోజు రాశివారు కొత్త అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉండాలి. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు. వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి మీకు సహాయం అయితే వస్తుంది. ఈరోజు రాశివారు మాత్రము పని ప్రాంతంలో కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. భయాన్ని తొలగించుకోవాలి. ఈరోజు చేసే ప్రతి పనిలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరికొందరు వ్యక్తులు మీకు నష్టం చేసేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మీకు అన్ని విధాలుగా మీ పేరును చెడగొట్టే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నారు. మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శత్రువుల నుంచి ఎటువంటి హాని చేరకుండా ఉండటం కొరకు ఈరోజు మీరు 2 ముత్తపు శంఖాలను తీసుకొని వాటిని నిప్పుల్లో కాల్చేటప్పుడు శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చండి. ఇలా చేయటం వల్ల శత్రు నివారణ జరుగుతుంది. ఎటువంటి హాని అనేది చేరకుండా ఉంటుంది. మంచి ఫలితాలను దక్కించుకోగలుగుతారు. భయాన్ని తొలగించుకోండి. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేయవచ్చు. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. మీరు స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈ రాశి వారు మాత్రం కొంతమంది వ్యక్తుల సంస్థల్లో చిక్కుకోవచ్చు. చాలా తెలివైన మరియు స్వార్థం చెట్ట సంస్థ కారణంగా కుటుంబం మరియు స్నేహితులు మిమ్మల్ని విశ్వసించలేకపోతారు కొన్ని సందర్భాల్లో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పైన రంగాల్లో వెనుక భాగంలో చెడులు కూడా ఉండవచ్చు. సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశాలు లభిస్తాయి. పనిలో అడ్డంకులు ఉన్నా కూడా మీరు సహనం మరియు ఓర్పుతోటి పనులు చేస్తే విజయం అనేది మీరు సాధించుకోగలుగుతారు. మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. ఎవరైనా మీ పనికి ఆటంకం కలిగిస్తుంటే మాత్రం పోరాటాల ద్వారా సమయాన్ని నాశనం చేసుకోకుండా ప్రశాంతంగా ఉండే అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులకు మద్దతు అనేది ఉంటుంది. భావోద్వేగ విషయాల గురించి తెలుసుకుంటారు. అవకాశం కోసం వేచి ఉంటారు. సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. దేశ విషయాలపై ఆసక్తి ఉంటుంది. అన్ని కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రేమలో సులభంగా ఉంటారు. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. ప్రియమైన వారికి మద్దతు ఇస్తారు. ప్రియమైన వారి లోపాలను విస్మరిస్తారు. కొత్త వ్యక్తుల నుండి దూరం పెంచాలి. మనసు యొక్క ఇబ్బందులను తొలగించుకోవాలి. మీరు సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగాన్ని అరికట్టడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భార్య భర్తల మధ్య మంచి సమయం అయితే ఉంటుంది. ప్రియమైన వారితో కలిసి ఉండడానికి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇక మంచి సంబంధాలు అనేవి పెరిగిపోతాయి. కుటుంబంలో ఆనందం కూడా పెరిగిపోతుంది. పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. కుటుంబ సభ్యుల నుండి అభిమానాన్ని కూడా పెంచుకుంటారు. ప్రైవేటు సబ్జెక్టుల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమలో సహనం అవసరం అవుతుంది. సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది. సీనియర్ వ్యక్తులతోటి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు రాశివారు వారి కుటుంబం సంతోషంతో మెరుగైన ఫలితాలను సంపాదించుకోగలుగుతారు. చిరస్మరణీయ క్షణాలను కూడా పంచుకుంటారు. బంధువులతో సమావేశం కూడా ఉంటుంది. మనసు యొక్క చెడు విషయాల గురించి బయటకు పెట్టేయండి. ఈరోజు నెగిటివిటీగా ఆలోచించకండి. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించండి. పండుగ వాతావరణం అయితే ఉంటుంది. సంబంధాల అనుసరణం ఉంటుంది. ఆనందం యొక్క క్షణాలు సృష్టించబడతాయి. ముఖ్యమైన విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా తమ ప్రవర్తనతోటి సంతోషంగా ఉంచగలుగుతారు. కుటుంబం మరియు సన్నిహితులకు మద్దతు ఇస్తారు. వాగ్దానాన్ని నెరవేర్చుకుంటారు. బంధువులతో ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. అందరి నమ్మకాన్ని తెచ్చుకుంటారు. సమావేశంలో విజయవంతులు అవుతారు. ఇక ఈరోజు రాశి వారికి ఆదాయం కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులు బాగా పనులు చేస్తారు. నియమాలను నిర్వహిస్తారు. ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి. తగిన ప్రతిపాదనలు కూడా అందుకుంటారు. కెరీర్ విషయాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. తెలివైన వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఈ రాశివారు మాత్రం వ్యయం పెట్టుబడి అనేది అరికట్టబడుతుంది. లావాదేవీలలో స్పష్టంగా ఉంటారు. నైపుణ్యాలతోటి పనులు చేస్తారు. కార్యాచరణ పెరుగుతుంది. ఈరోజు ధైర్యం పెరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. ఈరోజు కొంత మీరు పైనుండి విరామం తీసుకుని కాస్త మీరు అలసట కారణంగా మీకు ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి విరామం తీసుకుని తగిన విశ్రాంతి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని పనులను పూర్తి చేసి
చేసే ప్రయత్నాలు మీరు ఈరోజు చేయకండి, లేకపోతే మాత్రం మీ ఆరోగ్యం పాడవుతుంది. రేపటికి వాయిదా వేస్తేనే మంచిది. ఈరోజు సహనం మరియు శాంతి మరియు విశ్వాసంతో ఎటువంటి పని అనేది మీరు విశ్వాసంతో ఉండాలి. సహనం అనేది మీకు చాలా అవసరం అవుతుంది. అప్పుడు మాత్రం మీకు ఎటువంటి పని అయినా చేసే అవకాశం లభిస్తుంది, విజయం మీకు లభిస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది. విజయం వైపు కదులుతారు. త్వరగా నిర్ణయం తీసుకోలేకపోతారు కాబట్టి తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల సలహాలు సంప్రదింపులు పాటించడం వల్ల మేలు కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా, మరి పెరిగిపోయినా కూడా ఆరోగ్య సమస్యలు మరి నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స పొందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య 3 మరియు లక్కీ కలర్ ఆలివ్. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి, శుభప్రదంగా ఉంటుంది. మరియు 108 సార్లు ఓం నమో వెంకటేశ అని ఉదయం పూట 108 సార్లు, సాయంత్రం పూట 108 సార్లు జపించండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.